Mary, please come to the stage. ఈ సమయానికి వచ్చినటువంటి ఈ సభకు వచ్చినటువంటి అందరికీ మీకు అందరికీ వందనాలు. నమస్తే. ఈ మాస్టర్ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడి ఎన్నో నెంబర్లు కాంటాక్ట్ చేసుకుని కష్టపడినటువంటి అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. నాకు ఫోన్ చేసింది కూడా 3 months బ్యాక్ చేశారు. చాలా కష్టపడి అందరినీ లేడీస్ని అయితే చాలా కష్టపడి గ్యాదర్ చేసామని చెప్పారు. అందుని బట్టి అందరికీ ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా సార్లకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా యొక్క జీవితంలో నా యొక్క 2012లో నాకు మ్యారేజ్ అయింది. అమ్మది నిజాంపట్నం. నాకు ఒక బాబు. మా హస్బెండ్ బిఎస్ఎన్ఎల్లో చేస్తారు. ప్రస్తుతానికి నేనైతే సేవ చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నా. మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి సమయం బట్టి థ్యాంక్ యూ. ఈ విధంగా ఎంతగానో చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరం చూస్తుంటే. 30 సంవత్సరాలు తర్వాత ఈ విధంగా కలుసుకున్నాం. ఈ మెమరబుల్ అనేటువంటిది చాలా గొప్పది. అందుని బట్టి అందరూ సంతోషంగా ఉండాలి. ఈ 2026వ సంవత్సరంలో కలుసుకున్నాం. ఈ 2026వ సంవత్సరం మనం గుర్తింపుగా ఉండాలి. అందుని బట్టి మనందరం సంతోషంగా ఉండాలి. ఇక అందరూ ఎక్కడైతే ఉంటారో అందరూ వాళ్ళ యొక్క ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ మర్చిపోయి అందరూ కాంటాక్ట్ చేసుకుంటూ సంతోషంగా గడపాలనేటువంటి నా యొక్క కోరిక. ఈ సమయం ఇచ్చినటువంటి వారందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. నా పేరు వాకా శ్రీనివాసరావు. నేను విజయవాడలో ఉన్నాను. ఆటోలో వెళ్తాను. హలో, పిల్లలు మా 2 అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి 2nd year చదువుతుంది, అబ్బాయి 9వ తరగతి చదువుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటికి కష్టపడుతూనే ఉన్నానండి. అయితే కాలేజీలో వైద్యులుగా చదివానండి. 2006లో నెల్లూరు దగ్గర సూపర్గా జాబ్ వచ్చిందండి. 2 నెలలు నేను సర్వీస్ చేశాను. మా నాన్నగారు అన్నారు 6 వేలు జాబ్ చేసేందుకు వచ్చేసే వాటర్ ఇచ్చేస్తాను. వాటర్ 30 ఏళ్ళు కంపెనీ చేస్తూ వచ్చేసే ఆ వాటర్ మా అన్నయ్యకి ఇచ్చేసి నన్ను వదిలేశాడండి. అక్కడి నుంచి నేను సొంతగా వేరేగా మన ఊరు చివరిన వాటర్లు పెట్టుకుని కష్టపడి సాధించగలిగానండి. పిల్లోడు బీటెక్ చదివాడండి. ఇప్పుడే జాబ్ చేసుకుంటున్నాడండి సంవత్సరం నుంచి. పిల్లలు 4వ సంవత్సరం BSc నర్సింగ్ చదువుతుందండి. అది అందరికీ నా ధన్యవాదాలండి. వేదికను అలంకరించిన ఉపాధ్యాయుల వారికి, అలాగే నా ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలు. నా పేరు చక్రవర్తి. నేను కోలపాలెం నుంచి వచ్చేవాడిని సార్. ఇక్కడ 9th క్లాసు 10th క్లాస్ చదివాను. అయితే నా ముందు బ్యాచ్లో సారు నారాయణ సారు లెక్కల మాస్టర్గా ఇక్కడ వచ్చిన్నారు. అప్పుడు సారు ఎక్కువ కోపంగా అందరికీ కొడతా ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే ఎందుకు కొడుతున్నాడరా అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఆయన చెప్పిన స్టడీస్ వల్ల ఇప్పుడు మంచిగా నేనైతే ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో కన్సల్టెన్సీలో పనిచేస్తా ఉన్నాను ఇంజనీర్గా.
తర్వాత అలాగే మన హెడ్ మాస్టర్ సుబ్బారావు సారు, వాళ్ళు కూడా ఎందుకు కొడుతున్నారా, ట్యూషన్లో ఉన్నప్పుడు నైట్ టైంలో వెనక నుంచి వచ్చి కొడతా ఉండేవాళ్ళు, బాగా ఏడ్చుకునేవాళ్ళు. కానీ ఎందుకు కొడుతున్నారా అంటే ఇప్పుడు తెలిసి వచ్చింది, ఆయన వాళ్ళు చెప్పిన చదువు వల్ల మనం ఇంత పైకి వచ్చాం అనమాట. మనం కోపడ్డాం కానీ కాకపోతే మన గురువులు మనకి ఇచ్చిన విద్యను బట్టి రోజు ఒక పొజిషన్లో ఉంటూ ఉన్నాము. కాదు ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే ప్రస్తుతం ఏ స్టూడెంట్ని కొట్టినా కూడా వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్న తీసుకురావడమా, లేదంటే వాడి స్కూల్కి అని చెప్పి వచ్చి మొబైల్లో ఏదో ఒకటి చూసుకోవడమా, ప్రతి ఒక్కరికి స్కూల్ ఉంటా ఉంది. ఇప్పుడు ఎవడు కూడా ఇంట్రెస్ట్గా చదువుకోవట్లేదు. అలాగని చెప్పేసి మనం కూడా కోపంతో తోడకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి బాగా చదువుకోమని చెప్పి పాప 10th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 7th క్లాసు. నేను వచ్చేసి బెంగళూరులో ప్రైవేట్ కన్సల్టెన్సీలో పనిచేస్తూ ఉన్నాను సివిల్ ఇంజనీర్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అలాగే మన ఈ యొక్క అందరం మీట్ అవ్వడానికి సహకరించి అలాగే కోఆర్డినేషన్ చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన మన గురువులు, నాతోటి లేడీస్ అండ్ జెంట్స్ ఫ్రెండ్స్కి శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నెలా సుధీర్. నేను మీ క్లాసులో అందరికన్నా చిన్నవాడిని ఉంటాను. చాలా సంతోషం. నేను ప్రజెంట్ అచ్చంపేటలో స్కూల్ టీచర్గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నా భార్య కూడా టీచరే. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ పేటూరులో చేసి, నా భార్య అచ్చంపేటలో ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అంతకుముందు ఇద్దరు వేరు స్కూల్లో చేసేవాళ్ళవి. మన ట్రాన్స్ఫర్లో ఇద్దరు స్పౌజ్ అని చెప్పేసి ఇద్దరు ఒకే స్కూల్లో ఇచ్చారు. చాలా సంతోషం. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి సృజన 8th క్లాసు, ఇక్కడ భాష్యంలో గుంటూరులో జాయిన్ చేశాను. అబ్బాయి ఉజ్వల్ 6th క్లాసు. ఇక మా టీచర్స్ గురించి నా అనుబంధం అంటే, మా నారాయణ మాస్టారు విచిత్రంగా మేము చాలా విచిత్రంగా కలుసుకునేవాళ్ళం. ఇక్కడ 10th క్లాస్ వరకు నాకు మ్యాథ్స్ చెప్పారు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, బీడీకి వెళ్ళిన తర్వాత మరలా నేను గురువుగారి దగ్గర ట్రైనింగ్ పొందాలా. ట్రైనింగ్లో మళ్ళీ నారాయణ మాస్టర్ గారు వేమూరు హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు, 2nd అసిస్టెంట్ హెచ్ఎంగా. మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరే నేను అసిస్టెంట్ నుండి మీ దగ్గర ట్రైనింగ్ పొందుతాను. మరి భాష దగ్గర మన ట్రైనింగ్ పొందటం, మళ్ళీ ఉద్యోగం రావటం. మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ డ్యూటీలో కూడా ఒకసారి నరసరావుపేటలో వాళ్ళ మాస్టర్ కింద మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ కూడా భాషతో కలిసి పనిచేయటం చాలా సంతోషం. ఇక రాజు మాస్టర్ అంటే మాకు ఇప్పుడు ఇంటికి వచ్చిన ఊరికి వచ్చినప్పుడల్లా సెలవులు కాపాడుతూ ఉంటారు. ఈ విధంగా 30 సంవత్సరాల తర్వాత మళ్ళా మీ అందరూ కలిసి ఇట్లా మాట్లాడుకోవటం చాలా సంతోషం. బహుశా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఊర్లకి కొద్దిమంది, మా రవి కానీ ముత్తేశ్వరరావు కానీ కొద్దిమందితో కలిసి మాట్లాడేవాళ్ళం. ఈరోజు చాలామంది చక్కగా గొర్రెపోడి పాలపాల నుంచి అందరితో మాట్లాడడం చాలా సంతోషం ఉంది. అవసరం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. తర్వాత ఐడియా చేశాను. ప్రస్తుతానికి గుంటూరు దగ్గర పేరుచెల్లం సెటిల్ అయ్యాను. మా మిస్సెస్ ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. ఒక పాప, ఒక బాబు. అమ్మాయి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది, అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. నేను మా కులవృత్తి సెలూన్ షాప్ నడుచుకుంటూ అక్కడ సెటిల్ అయిపోయాం. దేవదాలు బీ హ్యాపీ. అయితే మన పిల్లలకి ఇవ్వదలిసింది ఈ రోజుల్లో హాస్టల్ కన్నా చదువు అనేది చాలా ముఖ్యమైన విషయంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువులో ముందుకు వెళ్ళలేకపోయాను. సరే, అది అయిపోయింది గతం. కాబట్టి పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజుని బట్టి మనం ఇవ్వగలిగింది అదే, హాస్టల్ ఇవ్వలేకపోయినా చదువు అనేది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇవ్వడానికి కృషి చేయండి. ప్లస్ మన సార్ల యొక్క సందేశాన్ని ఇప్పుడు ఇస్తారు. నాకు లేదే అని భావన ఏర్పడుతుంది. కాబట్టి అసలు పిల్లల్ని ఏ విషయంలోనూ దేనిలోనూ పోల్చుకోకూడదండి. తర్వాత పిల్లలు ఈ టీవీలు చూసి, సినిమాలు చూసి, వాట్సాప్ చూసి చెడిపోతా అనుకుంటారు. అలా కాదండి. పిల్లలు మన నుంచి ఎంతో నేర్చుకుంటారు. తల్లిదండ్రులు అందరూ చాలా మందికి తెలుసు, చాలా తల్లిదండ్రులు కూడా మన నుంచి పిల్లలు నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుందండి, ఏ విషయమైనా సరే. ఇంకా దాన్ని నేను చెప్పేది ఏంటంటే, మన పెద్దవాళ్ళని గౌరవించండి, పిల్లలకు కూడా నేర్పండి. పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఎలా చూడాలి, మన ఇంటికి అతిథులు వస్తే ఎలా చూడాలి, వాళ్ళకి తాగిన గ్లాసులు కూడా తీసే ఇది మన పిల్లలు నేర్పలేదండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ.
కాబట్టి అదొకటి. ఇంకోటి మన పెద్దవాళ్ళని అంటే అత్తమామలు అమ్మా నాన్నల్ని మనం చక్కగా చూస్తే మన పిల్లలు మనల్ని చక్కగా చూస్తారు. దాని 100కి 200 రూపాయలు గ్యారంటీ ఇస్తారు. మన పిల్లల్ని మన పెద్దల్ని మన అత్తమామల్ని సరిగ్గా చూడకుండా మా పిల్లల్ని బాగా చూడాలి, మనం బాగా ఇది పెద్ద అయినాక చూడాలని ఆశపడతాం, అవేగం అనుకుంటాను నేను అనుకోవటం. అలా కాక ఎందుకంటే పిల్లలు మన నుంచి చేస్తారు, మనం మన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నాం, మన అత్తమామల్ని ఎలా చూస్తున్నాం, అది చూసి పిల్లలకి వాళ్ళకేం తెలియదు, చిన్నపిల్లలు కదా, అప్పుడు సంగతి మన పిల్లలు నేను బాగా పెంచుతున్నాను, నన్ను బాగా చూడక ఏం చేస్తాడు అని చెప్పి అదొక ఇదండి. తర్వాత పిల్లల మీద ఆశలు పెట్టుకుని నాకు అది కావాలి ఇది కావాలి అది నన్ను బాగా చూస్తారు అని బట్టి ఏదన్నా తర్వాత మార్కులు కూడా అండి, మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ రావాలి లేకపోతే స్టేట్ ఫస్ట్ రావాలి అని ఆశలు పెట్టుకోండి కాదు కానీ అది రానప్పుడు ఆశాబంధం చెందవాకండి, నిరాశ చెందకండి. మార్కులు అనేది మన చేతుల్లో లేవు. సో పిల్లవాడు ఎంత బాగా చదివినా వాటి ఫస్ట్ రావాలని ఉండేది వచ్చేది కూడా అనుకున్నా కానీ బై మిస్టేక్ ఇది వచ్చిన వాతావరణ వాడిని తక్కువ వాడికి కాదు. వాడి నాలెడ్జ్ ముఖ్యంగా మార్కులు కాదండి. మార్కులు అంటే ఏ సవాళ్ళని బట్టి ఉంటే దేవాదేవం అంటాం. ఇంకా మా ఇద్దరు పిల్లలకి మాకు చాలా జరిగింది. మీకు చెప్పాలంటే ఈ మార్కుల విషయంలో చాలా బాగా జరుగుతూ ఉంటాయండి. దాని మీద భయపడి మా అబ్బాయి ఇప్పుడు మీ 95-96 మార్కులు అనుకున్నది కూడా వాడికి 60-70 మార్కులే వస్తున్నాయి. అది కారణం ఏంటంటే చాలా ఇవి ఉండే మార్కులు, ఆ పేపర్ పెట్టేయడం కానీ మార్కులు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈ మార్కులు పోస్టింగ్ చేసేటప్పుడు నెంబర్లు వేసుకుంటాం కదా, 5, 6 ఇది 5వ వాడికి 6వ మార్కులు 6వ వాడికి 7వ మార్కులు అట్లా పడతా ఉంటాయి మిస్టేక్లు. అది చూసి మన పిల్లలు మనం ఇదే ఒక్కర్లా నిరాశ చెందక్కర్లా, అయ్యో మా అబ్బాయికి ఇన్ని వచ్చినాయి ఏంటి, ఆ పక్క వైపు తక్కువ వచ్చినాయి ఏంటి, అది ఎందుకంటే మన పిల్లల నాలెడ్జ్ మనకు తెలుసు. కాబట్టి దాని మార్కులతో ఏం ఇదవ్వకండి, మంచండి, మన పెద్దవాళ్ళని గౌరవించండి. మన పెద్దవాళ్ళని గౌరవిస్తే మనం కూడా గౌరవించినట్టే, మనం కూడా ఎంతో సో చివరి జీవితం శుభప్రదంగా జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ కమిటీ సభ్యులకి ఈ విద్యార్థులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ ఆశీస్సులు. ఎందుకు చెప్తున్నానంటే నా వయసు ఇప్పుడు 89 సంవత్సరాలు. 89 సంవత్సరాల్లో నేను విద్యార్థులకు విద్య చెప్పినటువంటిది 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నేను ఫస్ట్ నా యొక్క అపాయింట్మెంట్ వలభాపురంలో 15 సంవత్సరాలు చేశాను. 76లో ఇక్కడికి వచ్చాను. పెద్దపల్లి గారు మార్చారు. పెద్దపల్లి గారిలో అప్పుడు గుత్తా సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన అక్కడికి ఇంకొక నీరు చేసిన తర్వాత అక్కడి నుంచి సుబ్బారావు గారిని వెలటూరు మార్చారు. నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు ఈరైపోయిన తర్వాత సుబ్బారావు గారితో ఉన్నట్టు ఏముంది, నేను అక్కడికి వెళ్ళిపోతాను, మీరు ఇక్కడ రెండేనన్నా సభ్యతలు కలిసి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నాం. ఆయన ఇక్కడికి వచ్చి నేను అక్కడికి వెళ్ళాను. వెలటూరులో 10 సంవత్సరాలు చేశాను. 89 to 77 to 87 సంవత్సరాలు, 87 వరకు వెలటూరు హై స్కూల్లో చేశాను. నెక్స్ట్ తర్వాత 87 సంవత్సరంలో సెలవురుపేట మార్చారు. అది బలవాపురం అండి. నా పేరు సత్యనారాయణ రెడ్డిని, మీ స్టూడెంట్ సార్ అని అన్నాడు. ఆయన వైపు పడుతుంది. ఆయన ఎవరండి? ఆయన ఎవరైతే మా మాస్టర్ గారు అని చెప్పని నేను చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. తర్వాత ట్రైన్ ఎక్కబోయి, ఇది గొప్ప విషయం ఇది, నేను ట్రైన్ ఎక్కబోయేటప్పుడు నా బ్యాగ్ పట్టుకున్నానండి. ఆయన నా బ్యాగ్ పట్టింది, సార్ నేను తీసుకొస్తాను సార్, మీరు ఎక్కడ బయటని చెప్పని ఆయన ట్రైన్ ఎక్కించాడు. అంటే మరి అట్లా సామాన్యంగా వినడం అనేది చాలా కష్టం. మరి మీరందరూ కూడా ఈ రోజున మాకు 30 సంవత్సరాలు అయిన తర్వాత సన్మానం చేస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మర్చిపోలేదు. మరి ఈ విధంగా మీరందరూ కూడా మేము గుర్తుపెట్టి చేశారు కాబట్టి పిల్లలుగా ఉండేటైతే వాళ్ళకు చూసి ఇచ్చేవాళ్ళు లేదని పిల్లలు లేరు. మీరు నాకు పిల్లలుగా కనపడతారు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్, నేను టీచర్గా కొన్ని పాఠం చెప్పినట్టుంది నాకు. అది మరి ఈ విధంగా మరి మీరు సన్మానం చేసినందుకు మీకు అందరికీ కూడా నాకు నమస్కారం. సరే, ఇంతగాని నీకు చెప్పలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృపితృచరణ కమలేభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః.
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. శారద నిరతిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుతాపయోధి శిత సమర సమర వాహిని శుభాకారత ఒప్పు నిన్ను ఎన్నడు మది కనగ భాగ్యము కల్గు భారతీ అంకము చేరి శైల తనయాస్థన దుగ్ధములానువేళ బాల్యంక విచేష్టమునన్ తొండమున అవలిచన్ కబలింపబోయి ఆవంక కుచంబుగానక అహివల్లభహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడి గజాస్యుని కొల్తు నభీష్ట సిద్ధికి సుధా సింధోర్మధ్యా సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నిపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజన్ త్వాం ధన్యాః కతిచన శతానందలహరీ. గుశబ్ద స్వందకార ఋషబ్ద స్థన్నిరోధక. దానికి ఆ చీకటిని పోగొట్టేదని అర్థం. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువు. లేకపోతే ఈ గురువునే ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటున్నారు. ఉపాధ్యాయుడు అంటే ఉప అంటే సమీపము, సమీపమునందు నుంచి అధ్యయనము చేయించువాడు, దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవాడు. అది ప్రాథమిక ఉన్నత స్థాయిలోనే జరుగుతుంది. దగ్గర కూర్చోబెట్టుకుని కొట్టుతూ అనేక రకాలుగా రాని విషయాలను తెలుపుతూ చెప్పేవాడే గురువు, లేకపోతే ఉపాధ్యాయుడు. ఆ గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవటం అనేది చాలా గొప్ప విషయం. నేను సత్తెనపల్లి దగ్గర ఫలితం పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చాను, ట్రాన్స్ఫర్ అయ్యి పెదపల్లికి వచ్చాను. ఇక్కడ నాకు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. ఎట్లాగో ఏంటో తెలియదో పాఠశాలకు వచ్చా. వచ్చే సమయంలో అక్కడ చిన్న వేదిక ఉన్నది. ఆ వేదిక దగ్గర ఒక ఆయన ముసలాయన కూర్చున్నాడు. మాస్టారు ఎక్కడికన్నాడు. నీ స్కూల్లో జాయిన్ అవ్వటానికి వెళ్తున్నానండి అన్నాడు. ఆయన ముసలాయన పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. మాస్టారు మీరు అంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. అసలు నాకు ఎక్కడ ఎవరో తెలియదు, మరలా మీరు భోజనానికి రమ్మంటున్నారు. నేను అనేక రకాలుగా ఫీల్ అయ్యి సరేలేండి అన్నా. ఆయన ఎవరో తెలుసా? గుత్తా వెంకటేశ్వరరావు గారని ఈ పాఠశాలలో గతంలో పనిచేశారు. వాళ్ళ తండ్రి గారు గుత్తా సత్యనారాయణ గారు. ఆ ముసలాయన తీసుకుని వచ్చి ఇక్కడ సంతకం పెట్టిన వెంటనే నన్ను వెంటనే తీసుకెళ్ళాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె కడు వృద్ధురాలు. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఏముంటుంది? పెరట్లో ఉన్నటువంటి తోటకూర తీసుకొని వచ్చి వేపి పెరుగు వేసి పెట్టారు. తరణం సరుషపశాకం నవోదలం పిచిలమని చదీని గ్రామ్యజన అల్పజనో మృష్టమృశ్నాతి అన్నాడు. అంటే గ్రామములో ఉండే జనులంట ఇంట్లో ఉన్నటువంటి ఏదో శాకము దాంతోపాటు పెరుగు అన్నముతో తృప్తిపడుతూ చాలా సంతోషంగా జీవించేవాళ్ళు అని గతంలో ఉండేది. ఆ విధంగా నాకు ఆ పెరట్లో ఉన్నటువంటి తోటకూర పెరుగు అన్నం పెట్టి చాలా చక్కగా నన్ను గౌరవించారు. వాళ్ళు లేరు. సత్యనారాయణ గారు భూమినున్నాడు, మనం టీవీలో ఉన్నాం. వారి మంచితనం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వరరావు గారు, ఆయన కూడా ఈ పాఠశాలలో పనిచేశారు. చాలా మంచి వ్యక్తి. వారు కూడా ఇక్కడ రావాల్సి ఉంది, ఏదో అనివార్య కారణాల వల్ల రాలేదు. ఈ పాఠశాలలో వాళ్ళందరితో కలిసి
పనిచేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఈ పాఠశాలలో ఇంకా సామ్రాజ్యం గారని, ఉమామహేశ్వరరావు గారు, డొక్కు సుబ్బారావు గారు, అట్లాగే మిరియాల సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ పాఠశాలలో పనిచేసి పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి కోటయ్య గారు విద్యార్థుల్ని చాలా గొప్పగా ఆకర్షించి చక్కగా విద్యార్థులను చేసేవాడు. ఈయన ఉన్నాడు పిల్లల్ని చాలా దండించేవాడు. దండించకపోతే సాధ్యం కాదు కదా. బంగారం మన దగ్గర ఉన్నా సరే అక్కడ వెళ్ళి సుత్తి దెబ్బలు తింటేనే, అగ్గిలో మండితేనే మీరు పెట్టుకున్నటువంటి నగగా తయారవుతుంది. అట్లాగే ఈ రోజున మీరు ఇక్కడ ఉండి విదేశాల్లో ఉండి ఎక్కడెక్కడో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ రోజు చాలా గొప్పగా చక్కగా విద్యా వినయంతో చదువుకున్నారు కాబట్టి మీరందరూ ఇక్కడ రావడానికి అవకాశం కలిగింది. నేను పుట్టినటువంటి ఊళ్ళో వెళ్ళి మా వారిని అందరినీ చూసి సంతోషపడాలనేటువంటి ఎంతో ఆనందంతో కౌతుకంతో ఇక్కడికి వచ్చారు. ఈ గత 30 సంవత్సరాల జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి చాలా చాలా సంతోషాన్ని కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. నాకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మొన్న నేను కెనడా ప్రాంతం వెళితే అక్కడ ఒక అమ్మాయి తటస్థపడింది. ఇక్కడ ఈ పాఠశాలలో చదువుకుందంట. చదువుకుని కెనడాలో ఉంది. అక్కడ చాలామంది ఉన్నారు. అందులో పెద్దపల్లిపరి అమ్మాయి అక్కడ తటస్థపడితే చాలా మధురానుభూతులన్నిటి కూడా చెప్పుకుంది. నేను కూడా గతంలో ఇక పాఠశాలలో పనిచేశానని చాలా చాలా మధురమైన స్మృతులు ఉంటూ ఉంటాయి. నేను ఈ పాఠశాలలో గ్రేడ్ 2 తెలుగు పండితుగా పనిచేస్తూ మా అబ్బాయి మా అమ్మాయి ఇక్కడే చదువుకున్నారు. 5, 6, 7, 8 తరగతి వరకు చదువుకున్నారు. మా బాబు పేరు ఫణీంద్ర కుమార్, మా అమ్మాయి పేరు పావనీదేవి. మా బాబు యుఎస్ కెనడాలో ఉంటున్నాడు. మా అమ్మాయి కూడా హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా పెదపల్లి బర్రు అనగానే చాలా సంతోషపడతారు. ఇంతవరకు ఈ పాఠశాల నేను గత వినుకొండ దగ్గర వెలటూరు, ఫణిదం సత్తెనపల్లి దగ్గర ఫణిదం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు. ఇక్కడి నుంచి నేను తర్వాత గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ప్రమోషన్ మీద చింతపాలెం, పెరబలి, తర్వాత బుర్రిపాలెం, ఆ చివరిలో రీజనల్ హెచ్ఎంగా రిటైర్ అయ్యాను. అటువంటి నాకు భాగ్యం కలిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మృతులన్నీ కూడా చాలా మరపురానటువంటి స్మృతులు కూడా. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ జ్ఞాపకాలు పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎన్ని ఉన్నా సరేనమ్మా, విద్యా దదాతి విరయం కేయూరాణి నభూషయంతి పురుషకారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామోర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం వాగ్భూషణం భూషణం. అనేక రకాల కేయూరాణి నభూషయంతి పురుష హారాన చంద్రోజ్వలా. కేయూరాలంటే భుజకీర్తులు, హారాలు ఇవన్నీ వేసుకుంటాం. ఇవన్నీ మనిషికి అందాన్ని చేకూర్చవు. నా స్నానం కూడా చేస్తాం అందంగా ఉండటం కోసమని. నా విలేపనం, ముఖానికి పౌడర్ రాస్తాం అందంగా ఉండడానికి. నా విలేపనం నా స్నానం కరోతి వాణ్యేకా సమలంకరోతి పురుషం. వాణి ఉందే విద్య, ఆ విద్య ఒకటే మనిషిని ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళటం, మనిషికి అందంగా ఉండటం చేస్తుంది. కాబట్టి ప్రతి వాడు తప్పనిసరిగా విద్య నేర్చాలి. ఆ విద్య ఒకటే, విద్య ఏవ తప్పనిసరిగా విద్య దదాతి వినయం. విద్య నేర్చుకునే సమయంలో వినయాన్ని పాటిస్తూ విద్య నేర్చాలి. వినయాత్యాతి పాత్రత్వం వస్తుంది. వాడు చాలా మంచివాడు అన్నాడు. వీరేశలింగం పంతులు గారు విద్యాసాగరుడు అనే పేరు మీరే ఉంటారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విద్యకే సాగరుడు లాంటి వాడు. ఆయన వినయంతో ఉండేటువంటి వాడు.
ఆయన ఆ చరిత్ర చాలా విశిష్టమైనటువంటి ఎంత విద్య ఉందో అంత అణిగి ఉండేవాడు. ఆ విధంగా విద్య నేర్చుకునే సమయంలో వినయంగా నేర్చుకుంటూ విద్యను అభ్యసించాలి. ఆ విధంగా ఉన్నట్లయితే విద్య వస్తుంది. మీరందరూ కూడా విద్యా వినయ సంపన్నులు అవడం వలన మీలో ఇక్కడ నేర్పినటువంటి ఉపాధ్యాయులందరూ సంస్కారవంతులుగా మిమ్మల్ని తీర్చిదిద్దారు. కాబట్టే మీకు గురువులను చూడాలనే కోరిక కలిగింది. గురువుల యొక్క ఆశీస్సులు పొందాలనేటువంటి తపన కలిగింది. ఆ గురు ఆశీస్సు మీకు నిరంతరము మిమ్మల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తుంది. గురు శుశ్రూష వనర్చుచు పరమ క్లేశము నుండి పడసిన విద్యలు స్ఫురించుగాక. ఎవరైతే గురు శుశ్రూష చేస్తారో అంటే గురువు గారు సేవ చేసేవాళ్ళు పూర్వకాలంలో, ఆయన విద్యను చెప్పేవాడు. ఈ విధంగా విద్య నేర్చుకునేటువంటి వాడు ఆ విద్య చాలా ఉన్నతంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి విద్యను ఆ విధంగా నేర్చుకుని మీరందరూ సంస్కారవంతులై ఉన్నారు. కాబట్టే మా గురువులను చూడాలనేటువంటి కౌతుకముతో గురువుల ఆశీస్సులను పొందాలనేటువంటి సదుద్దేశముతో మీరందరికీ మీకు మంచి ఆలోచన కలిగింది. ఆ ఆలోచనకు మీ యొక్క సంస్కారమే ఉదాహరణ. మీరు సంస్కారవంతులుగా ఉండటానికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ మిమ్మల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు. మీలో కూడా మంచి భావన ఉన్నది. కాబట్టి మా గురువులను చూడాలి, వారి ఆశీస్సులు పొందాలనేటువంటి దాంతో మీరందరూ ఇక్కడికి వచ్చేసి మా ఆశీస్సులను పొందుతున్నారు. ఈ గురువు ఆశీస్సు చాలా గురుతరమైనటువంటిది. ఈ గురువు ఎవరైతే ఈ గురువుల ఆశీస్సు పొందారో వారు ఉన్నత స్థితిలో ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఈ సభకు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో అడుగు పెట్టుతున్నందుకు ఒక నిమిషంలో ఈ రోజుచిగా నేర్చెయు విజ్ఞానవంతులౌ విరియులారా, గురుతరమైనట్టి గురువుల ఆశీస్సు మీకెప్పుడు శుభములన్ పంచుగాగం. మీరందరూ కూడా ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి కారణం అమ్మా నాన్నలు. ఆ అమ్మా నాన్నలను కలలోనైనా కూడా మరవవద్దు. తల్లిదండ్రుల రుణము ఎన్ని తీర్చినా తీరదు. కాబట్టి జన్మనిచ్చిన జననియు జనకులన్ కలనైన మరువక కాచుమెప్పుడు. పెళ్లి చేసుకుంటారు. అర్ధాంగలక్ష్మిని అనురాగమందిస్తూ సంసార సౌంద్రాన సాగుమయ్యా. సంసార సముద్రములో సాగుతూ విలువలు కూడిన విద్యను గరపుచు బిడ్డలన్ భవితను బాగుపరుచు. పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి మీరు విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. అభ్యసింప చేయండి. మీరందరూ కూడా మీ పిల్లలకు విలువలతో కూడినటువంటి విద్యను చెప్పాలి. ఇప్పుడు కాన్వెంట్లో ఎన్ని వచ్చేస్తున్నాయి. అమ్మ అనిపించుకోవటం కష్టమైపోతుంది. అమ్మ అనే పదములో మధురమైనటువంటి భావన ఉన్నది. అమ్మ అనిపించుకోండి, మమ్మీ డాడీలు వద్దు. మాతృభాషను నేర్పించండి. మిగిలిన భాషలు అవే వస్తూ ఉంటాయి. చాలా భాషలు కావాలి. ముందు మాతృభాషను నేర్పించండి, తర్వాత మిగిలిన చాలా ఉన్నాయి. ఆ భాషలన్నీ కూడా నేర్పించండి. ముందు మాతృభాష, తల్లి స్తన్యం కోరిన తర్వాతే మిగిలినవి. కళ్ళు ఉండాలి కదా కళ్ళతోటి పెట్టుకోవటానికి, మాతృభాష ఉండాలి కదా మిగిలిన భాషలు నేర్చుకోవటానికి. అందుకని అందరూ కూడా తమ పిల్లలని సిగ్గుపడకుండా మాతృభాషలో విద్య నేర్పించండి. ప్రతి వాళ్ళు
లే జవరాలి మోబికి జిలేబికి బాల రసాల మార్ధవ నవశ్రీ జనయిత్రికి రుచులు చిందెడు తేనెకు ఆంధ్రవాణికి ఆంధ్ర బిడ్డలే విరోధులట చలవాణి భాషపై మోజట ఆహా ఇట్టి విధమున్గట్టి ఎట్టు సహింతునకట అంటూ వాపోయాడు ఒక కవిగారు. ఇటువంటి తేనెలూరేటువంటి తెలుగు భాషను వదిలిపెట్టేసి ఆంగ్ల భాష మీద వ్యామోహం కలుగుతుంది, ఇట్టి బాధను గడి ఏ విధంగా సహించను అంటూ ఒక తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు వాపోయారు. కాబట్టి మీ పిల్లల్ని మీరు ఎన్ని నేర్చినా సరే మాతృభాషను మరవకుండా నేర్పించండి. విద్యార్థులందరికీ నా నమస్తే. నా పేరు కోకూరు కృష్ణకుమారి. నేను రావి అనంతవారం ఇచ్చారు నన్ను. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు, నిను మేము వేడుకోగ గురుర్ విష్ణువు. దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా. భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే